పాత ప్రాజెక్టులకు చట్టబద్ధ నోటిఫికేషన్ ద్వారా పోస్ట్ ఫ్యాక్టో పర్యావరణ అనుమతులు ఇవ్వొచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో రాష్ట్రంలోని పలు సాగునీటి ప్రాజెక్టులకు ఉపశమనం కలిగించింది. నిజానికి పాత తేదీలతో ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు ఇచ్చేలా 2021లో కేంద్రం తెచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు రద్దు చేసింది. అయితే తీర్పును భవిష్యత్తులో నిర్మించే ప్రాజెక్టులకే వర్తింపజేసింది. ఫలితంగా పాలమూరు రంగారెడ్డి, సీతారామ, గౌరవెల్లి ప్రాజెక్టులకు అడ్డంకులు తొలగినట్లేనని మంత్రులు చెబుతున్నారు. పర్యావరణ అనుమతులు లేకుండానే ప్రారంభించి భారీ మొత్తాలను వెచ్చించిన ప్రాజెక్టులకు వెనుకటి తేదీలతో అనుమతులిచ్చేలా 2021లో కేంద్రం జారీ చేసిన కార్యాలయ ఉత్తర్వును సుప్రీంకోర్టు రద్దు చేసింది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం పంచోలి ధర్మాసనం ఈ మేరకు ఏకగ్రీవ తీర్పు వెలువరించింది. అయితే ఈ తీర్పు భవిష్యత్తులో చేపట్టే ప్రాజెక్టులు నిర్మాణాలకే వర్తిస్తుందని తెలిపింది. తద్వారా వెనుకటి తేదీతో అనుమతులు పొంది ఇప్పటికే ఆరంభమైన ప్రాజెక్టులకు కూల్చివేతల వంటి ప్రతికూల చర్యల నుంచి రక్షణ కల్పించింది. ఒడిశాలోని ఎయిమ్స్ మెడికల్ కళాశాల, ఆసుపత్రి భవనం, తమిళనాడులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ క్యాన్సర్ డిసీజెస్, కర్ణాటకలోని విజయపుర విమానాశ్రయం, కరువు పీడిత ప్రాంతాల్లో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు, మురికివాడలో చేపట్టిన పునరావాస ప్రాజెక్టులు ఈ తీర్పు పరిధిలోకి వస్తాయని స్పష్టం చేసింది. ఇప్పటికే చేపట్టిన ప్రాజెక్టుల్లో గణనీయమైన పురోగతి ఉండటం, భారీ ప్రజా ప్రయోజనాలు ఇమిడి ఉన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సుప్రీంకోర్టు వివరించింది. సుప్రీంకోర్టు తీర్పుతో రాష్ట్రంలోని కీలక సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతుల విషయంలో భారీ ఊరట లభించింది. పర్యావరణ అనుమతుల సమస్యలు ఎదుర్కొంటున్న పాలమూరు రంగారెడ్డి, సీతమ్మ సాగర్, గౌరవెల్లి ప్రాజెక్టులకు మార్గం సుగమం కానుంది. ముందస్తు పర్యావరణ అనుమతులు లేకుండా పనులు చేపట్టారన్న కారణంతో ఈ ప్రాజెక్టులపై ఎన్జీటీలో కేసులు కొనసాగుతున్నాయి. తాజా తీర్పుతో ఆయా కేసులు కొలిక్కి వచ్చే అవకాశముందని నీటిపారుదల నిపుణులు భావిస్తున్నారు. ఆయా ప్రాజెక్టులకు అనుమతులు వచ్చేందుకు మార్గం సుగమం కానుంది. పాలమూరు రంగారెడ్డి విషయంలో ఇప్పటివరకు తాగునీటి అవసరాల పేరిటే పనులు చేస్తున్నారు. సుప్రీం తీర్పుతో సాగునీటి కోసం కూడా అనుమతులు తెచ్చుకొని పనులు వేగవంతం చేసే వెసులుబాటు కలగనుంది. ఎన్జీటీలో కేసులు ఉండటం, అది విధించిన జరిమానాలను ఇప్పటికే చెల్లించకపోవడం తదితర అంశాల ప్రభావాన్ని పరిశీలించిన తర్వాత ఏ మేరకు ప్రయోజనం కలుగుతుందో స్పష్టత వస్తుందని ఆయా వర్గాలు వెల్లడించాయి. పర్యావరణ అనుమతులను తీసుకోకుండా ప్రారంభించిన ప్రాజెక్టులపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మంచి పరిణామమని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ తీర్పు సీతమ్మ సాగర్, గౌరవెల్లి ప్రాజెక్టులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో ఖమ్మం జిల్లాలోని సీతమ్మ సాగర్ ప్రాజెక్టుకు అడ్డంకులు తొలగిపోయాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 36.37 టీఎంసీల నీటిని నిల్వ చేసి 6.74 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందిస్తామన్నారు.